ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో ఘనంగా అహింసా ధ్యాన మహోత్సవం మెగా శాకాహార ర్యాలీ. పెద్దపల్లి జిల్లా మందోనిలోని మహాదేవ పిరమిడ్ ధ్యాన మందిరంలో వార్షికోత్సవ సంబరాలు. నిజామాబాద్ జిల్లా అందాపూర్ గ్రామంలో శివకేశవ పిరమిడ్ ప్రారంభోత్సవం శాకాహార ర్యాలీ. వనపర్తి జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం. ప్రకాశం జిల్లా కంభంలో అద్భుతంగా మెగా శాకాహార ర్యాలీ. గుంటూరు జిల్లా కొన్నేపాడులో శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం మొదటి వార్షికోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళితే ఆధ్యాత్మిక సేవ చేయడం ద్వారా అద్భుతమైన ఉన్నతిని పొంది మోక్ష స్థితిని పొందవచ్చునని సీనియర్ పిరమిడ్ మాస్టర్ కరుణ తెలియజేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు మాస్టర్ కరుణ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆధ్యాత్మిక సేవ నిస్వార్థంగా చేస్తే అనేక కర్మలను ప్రక్షాళన చేసుకోవచ్చునని తెలియజేశారు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా మన గుణాలను త్వరగా మార్చుకోవచ్చునని వివరించారు. అనంతరం శాకాహారం ప్రాముఖ్యతను వివరిస్తూ నినాదాలు చేస్తూ కరపత్రాలను పంచుతూ పిరమిడ్ నగర్, వైశ్య బజార్, ఎర్రబెల్లిపాలెం మీదుగా మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు సుజిత, విద్యుల్లత, హేమలత, రాజేశ్వరి, స్వరాజ్యం, జయప్రద, లక్ష్మి, 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో పిఎస్ఎస్ఎం తిరుపతి ఆధ్వర్యంలో అహింసా ధ్యాన మహోత్సవం మెగా శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని తమ జ్ఞాన సందేశాలను అందించారు. అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన సంగీతనాద ధ్యానం కార్యక్రమం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. అనంతరం మహతి కళాక్షేత్రం నుంచి మెగా శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించి శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరినాథ్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గల మహాదేవ పిరమిడ్ ధ్యాన మందిరంలో వార్షికోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో మహాదేవ పిరమిడ్ ధ్యాన మందిర నిర్వాహకులు కొమరవెల్లి విజయ్ కుమార్, సునీత దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్వాహకురాలు సునీత, ధ్యాన మందిరం ఉదయం నుండి రాత్రి వరకు తెరిచి ఉంటుందని, ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చునని తెలియజేశారు. ఇంతటి సేవ చేసే భాగ్యం కలిగించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలను తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన సాధకులు పాల్గొని తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఆ తర్వాత ధ్యాన మందిర నిర్వాహకులు విజయ్ కుమార్, సునీత దంపతులను మాస్టర్లు, ధ్యానులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లావణ్య, సరోజ, సత్యనారాయణ, వరలక్ష్మి, లక్ష్మణ్ కుమార్, ప్రేమలత దంపతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మాకు మేడం వల్ల ఇంతటి అదృష్టం మాకు కలిగింది. రోజు మేము వచ్చి మంచిగా భగవద్గీత వింటున్నాము, ధ్యానం చేస్తున్నాము. ఇంటికాడ అయినా మా వాళ్ళు మంచిగా సహకరిస్తున్నారు. మేము ఇంటికాడ సిద్ధం చేస్తాము, ఇక్కడికి వస్తాము, ఎన్నో లాభాలు సిద్ధం పొందినాము. మంచిగా అనిపిస్తుంది.
ఉన్నది. మేము ఎప్పటికీ ధ్యానాన్ని వదిలిపెట్టేదైతే లేదు. ఎప్పటికీ జీవితాంతం చేస్తూనే ఉంటాము. ఇంకా 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 ఇందులో ముందుకు రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము, వస్తూనే ఉంటాము. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలో వీరవాసరం మండలం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడమానూరుకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నిర్మల పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మేడిశెట్టి కృష్ణారావు, ఉదయ్, వర్రి విశ్వేశ్వరరావు, కృష్ణవేణి, ఎడ్ల నాగమణి, విజయలక్ష్మి, మంక తాయారు తదితర ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. తీసుకెళ్లారు అని చెప్పేసి మమ్మల్ని అక్కడికి పంపించారు అన్నది అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు, ఇన్నాళ్ళ నుంచి మేము ఈ హిమాలయాల్లో నివసిస్తున్నాము, ఆ శంబలా ప్రభువుని మేము దర్శనం చేసుకోలేకపోయాము, ఇన్నాళ్ళకి మీకు ఆయన దర్శనం ఇచ్చారు అని చెప్తారు. ఆయన ఎవరో కాదు, ఆ శంబలా ప్రభువు. ఆ శంబలా ప్రభు అంటే వేరెవరో కాదు, మీ భాషలో దత్త ప్రభువు అని చెప్తారు. ఆయన దత్తాత్రేయులు వారు అంటారు, మీరు ఆ దత్త ప్రభువే ఈ శంబలా ప్రభువు అని కూడా అని చెప్తారనమాట. ఆ బుక్ చదివిన తర్వాత నాకు ఒకసారి పత్రి సార్ కూడా ఇంకో మేడం కూడా చదివారు. నేను చదివిన తర్వాత అక్కడ ఇచ్చాను. తనకే అది చెప్పారంట, ఎవరు ఈ శంబలా ప్రభు అంటే పత్రి సార్ అన్నా అంట, ఆ శంబలా ప్రభువు నేనే, ఆ దత్తాత్రేయుడిని నేనే, అన్నీ నేనే. నిర్మల్ జిల్లా వింజమూరులోని శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని సందేశాన్ని అందించారు. ధ్యాన సాధన, శాకాహారం విశిష్టత, నిత్య జీవితంలో ఆనందంగా ఎలా ఉండాలి అనే అంశాల గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమం శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్ ఆర్గనైజేషన్, పిరమిడ్ మాస్టర్లు సరళ ప్రసాద్ దంపతుల ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. అనంతరం గ్రామంలో ధ్యానులు, విద్యార్థులు కలిసి శాకాహార ర్యాలీని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా ధ్యానులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది కూడా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరినీ ఎవరో ఉన్నారు. ఇంకా ఇది సన్మానం చేసుకుని అట్లా కూడా ఆట కదా, సన్మానం చేసుకుని ఒక్క నిమిషం ఉంటుంది, అయిపోయింది. ఒక్క నిమిషమే చాలా అయిపోయింది. ఒక్క నిమిషం ఉండమని చెప్పిన నిర్మల్ జిల్లా కుబేర్ మండలంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పరశురాం పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని అందాపూర్ గ్రామంలో శివకేశవ పిరమిడ్ ప్రారంభోత్సవం అలాగే శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. శివకేశవ పిరమిడ్ ప్రారంభోత్సవం సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉనికిలి సుబ్బారావు ఆదిలక్ష్మి దంపతుల చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని తమ జ్ఞాన సందేశాలను అందించారు. అనంతరం గ్రామంలో మాస్టర్లు ధ్యానులు కలిసి అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించి శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు ధ్యాన విద్యా ది బుక్స్ మెమెంటోస్ అందించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ కూకట్పల్లి లక్ష్మి, పిఎస్ఎస్ఎం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్ల గంగారెడ్డి, యమునా దంపతులు, డాక్టర్ నీలిమ, ట్రెజరర్ లత, లక్ష్మణ్ దంపతులు, రమారాజు దంపతులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయిల్ మాస్టర్లు పుష్ప, కోటగిరి, పద్మను తదితరులు పాల్గొన్నారు. చేసి అందరికీ అవగాహన కల్పించడమే దీన్నే లోక కళ్యాణం. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన ఇందులో సహకరించిన భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కూడా సమానులే, అంతే ఫలితం వస్తుంది. సో ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాలంటే మనము ధ్యానం చేస్తేనే దీన్ని తెలుసుకోగలుగుతాం. మరి ఇంకొకటి అందరూ సమానులే అని చెప్తున్నారు. మరి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పిరమిడ్. మరి పిరమిడ్స్ ఊరికనే రాలేదు, అందరినీ ఏకతాటిగా తీసుకురావడానికి ఆ నిర్మాణం జరిగింది. దాని వెనుక అది అతిపెద్ద రహస్యం. మరి ఈ భూమి ఒక స్త్రీ శక్తి అయితే పిరమిడ్ ఒక పురుష శక్తి. ప్రతి మనిషిలోనూ స్త్రీ పురుష శక్తి. వనపర్తి జిల్లాలోని పలు గ్రామాల్లో జటప్రోలు పిరమిడ్ మాస్టర్లు మునగాల ప్రవీణ్ ఆధ్వర్యంలో విస్తృతంగా ధ్యాన ప్రచారాన్ని నిర్వహించారు. చిన్నంబావి మండలంలోని చిన్న మారూరు, పెద్ద మారూరు, వెల్టూరు, కొప్పునూరు, జటప్రోలు గ్రామాలలో ధ్యాన ప్రచారాన్ని చేశారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా మాస్టర్లు ధ్యానులు కలిసి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం గ్రామాలలో ప్రజల చేత అలాగే పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం వల్ల పొందే లాభాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయరెడ్డి, బాలకృష్ణారెడ్డి, నాని, తిరుపతయ్య, శైలజ, రాజేశ్వరి, కృష్ణ, మదిలేటి వెంకటలక్ష్మి, సుభద్ర, శోభిత పాల్గొన్నారు. మనకున్న తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకున్న అనారోగ్య సమస్యలు ఏ విధంగా తగ్గుతాయంటే మొట్టమొదట మనం అందరం ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ఇలా క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయడం వల్ల మన మనస్సు శూన్యం జరిగి బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవేశించి మన నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఇదే ఈ ధ్యాన శాస్త్రంలో ఉన్న రహస్యం. ప్రతిరోజు మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు చేయడం వల్ల ఆ విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ఉన్న 2,72,000 నాడులను శుద్ధి. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని యూనివర్సల్ సింగర్స్ పద్మావతి రామాంజనేయులు నివాసంలోని పిరమిడ్ కేర్ సెంటర్లో ధ్యానం సత్సంగం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డోన్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పరిమళ, రాజశేఖర్ బాబు దంపతులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలు అలాగే పిరమిడ్ల విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చాలా నిరాశకు నిస్పృహకు గురవుతాం. ఆమె చెప్తే అది జరిగింది, పక్కన జరిగింది, నాకు జరగలేదు. సో దీనికి ఇక్కడ దుఃఖం అనేది వస్తుంది. చిన్న విషయం. ప్రతి దాంట్లో కూడా మనం సంసారం అనే దాని అవతలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. సంసారంలో ఎన్నో ఒడిదుడుకులు. ఆ ఒడిదుడుకుల్లో మనకు అనేకమైన కోరికలు ఉంటాయి, అనేకమైనటువంటి ఒక ధ్యేయం ఉంటుంది. ఏమి ధ్యేయం ఉంటుంది అంటే ఒక భగవంతుని సందర్శించాలా, దర్శించుకోవాలన్న కోరిక తప్ప అన్నీ ఉంటాయి. మరి భగవంతుడిని దర్శించుకోవాలనేటువంటి భగవద్ దర్శనం అంటే నీ ఆత్మదర్శనం, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పొందాలన్న కోరిక తప్ప మిగతా కోరికలన్నీ జరగడం అనేది మన ముందే ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో భగవద్గీత జ్ఞానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. 3వ రోజు ముగింపు కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం ఈ నెల 23న ఆదిలాబాద్ లో జరిగే శాకాహార ర్యాలీకి అందరూ హాజరు కావాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్ జనాబాయి నిర్వహణలో. ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో 80 మందికి పైగా కొత్త ధ్యాన మిత్రులు పాల్గొన్నారు.
చలో ఆదిలాబాద్ చలో ఆదిలాబాద్ చలో ఆదిలాబాద్ చలో ఆదిలాబాద్ చలో ఆదిలాబాద్. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొన్నేపాడు గ్రామంలో శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం మొదటి వార్షికోత్సవ వేడుక అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కేవీ రావు, గుంటూరు పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ వెలకపూడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. పద్యాలను అద్భుతంగా ఆలపించి వాటి సారాంశాన్ని తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎవరు ఇక్కడ ముక్కు ఉండవాళ్ళ ఎవరు కూడా ఇప్పుడు గాలిలోనే పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగరయ్యా, ముక్కులోని గాలి ముక్తికి మార్గమయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. అవునా? ఆయన అది చెప్పారు. మొట్టమొదమ ఉచ్ఛ్వాస నిశ్వాసములు పంక్తులరసిత అని బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయా, కాళికాంబ హంస కాళికాంబ అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. అంటే ఎవరు చెప్పినా ఏది చేసినా గానీ అది సత్యం ఏంటంటే స్వీయ అనుభవాలతో మాట్లాడింది చెప్పింది వాళ్ళ గ్రేట్ మాస్టర్స్. వాళ్ళకి ఒకసారి గట్టిగా క్లాస్. మరి ధ్యానంలో వచ్చింది, నాకు ఎనర్జీస్ వచ్చేసినాయి, నేనేదో ఎన్నో మార్పులు కనపడతాయి, నాకు ఏదేది నేనేదో మార్పు పొందేనా లేదా, ఇప్పుడు నేనేదో అనుభవాలు పొందుతాను, నేనేదో గ్రేట్, నాకు మూడో కన్ను తెలుసుకుంది, హాస్టల్ ట్రావెలింగ్ చేస్తున్నాను. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహాకేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాంబశివరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. మనమందరం ఆత్మను పరిణతి గావించేందుకు మానవ జన్మగా ఎత్తుతామని తెలియజేసి జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులని అక్కడ మనం అందరం అదే అంటారు. దివి నుంచి భూమికి దిగు. దిగులు ఎవరు ఉంటారు? దేవతలు అంట. దేవతలంగా ఉండి భూమి మీదకి వచ్చాం. ఎందుకు వచ్చాము అని అంటే ఆత్మని పరిణితి చెందించుకోవటానికి మానవ జన్మ అవసరం కాబట్టి మానవ జన్మ ఎత్తితేనే ఆత్మ పరిణితి చెంది అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి లయం అవ్వాలి. కాబట్టి ఈ యొక్క మానవ జన్మ యొక్క అసలు సిసలు ఉద్దేశం అదే. కాబట్టి దేవతలుగా ఉన్న మనం కూడా తల్లి గర్భంలో మానవ జన్మ తీసుకొని ఈ మాయ అనే భూమి అనే గ్రహం మీదనే మాయ అనేది ఉంది, ఇంకెక్కడ లేదు మాయ అనేది. విజయవాడ పట్టణంలోని విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. శాకాహార ర్యాలీ విజయవాడలోని అమ్మ కళ్యాణ మండపం వద్ద ప్రారంభమై అనంతరం ప్రధాన వీధుల గుండా తిరుగుతూ గుణదల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి చైతన్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు. మరి హింసతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే అంటే ఆ కోళ్ళు మేకలు చేపలు వీటిని చంపడం అనేది ఎంతో హింసతో కూడిన చర్య. మరి అటువంటి హింసతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే మనుషులు కూడా వారి యొక్క మనస్సు కూడా ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఒక జీవిని చంపుతున్నప్పుడు అది ఎంతో బాధతోటి వేదనతోటి రోదనతోటి దుఃఖి పడుతూ ఉంటుంది. ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో కోపంతో ఉంటున్నారా? తినే ఆహారము ములుగు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ములుగు జిల్లా మంగపేట మండలం ముల్లూరులోని హేమాచల కొండల్లో ట్రెక్కింగ్ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ వ్యవస్థాపకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రకృతి ఉమా మహేష్ ఆధ్వర్యంలో ఈ ట్రెక్కింగ్ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో 150 మందికి పైగా పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ట్రెక్కింగ్ చేశారు. అనంతరం సామూహిక ధ్యాన సాధన చేశారు. మల్లూరు మాస్టర్స్ గైడెన్స్ లో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది.
ప్రకాశం జిల్లా కంభంలో పిఎస్ఎస్ఎం శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు, ధ్యానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కంభం పట్టణంలో మెగా శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించి అందరూ మాంసాహారాన్ని వీడి శాకాహారమే తినాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు టిఎస్ఆర్ మూర్తి, రవిచంద్ర, నర్సారెడ్డి, వెంకటేశ్వర్లు, దేవిరెడ్డి, నాగేంద్రుడు, శివప్రసాద్ ఇలా 200 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. మహాపాపం దేవుడున్నాడు, 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 దేవుడు దేవుడున్నాడు. శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి జై. బ్రతక నీవు, బ్రతక నీవు మహాపాపం. నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 3వ ధ్యాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాధవి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మహాలక్ష్మి, వరలక్ష్మి, కుసుమకుమారి, శేఖర్ బాబు, రామారెడ్డి, శ్యామల, కవిత, సుశీల 50 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు మండలం కేపీపాలెం బీచ్లోని శ్రీ పాండురంగస్వామి ఆలయం వద్ద సాగర తీరంలో ఫిబ్రవరి 11న పౌర్ణమి ధ్యానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ నిర్వహణలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి మొత్తం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలు, సంగీత కళ, ధ్యానరత్న పిప్పళ్ల ప్రసాదరావు బృందంచే మహా కుంభమేళా నాద ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారి దివ్య ఆశీస్సులతో మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్లో గల శ్రీ పాండురంగ స్వామివారి ఆలయం వద్ద ఈ నెల అనగా ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం సాయంకాలం 4 గంటల నుండి పూర్తి రాత్రి పౌర్ణమి ధ్యానం నిర్వహించబడుతుంది. మిత్రులారా, ఈ కార్యక్రమంలో అనేక మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ల జ్ఞాన సందేశాలతో పాటు సంగీత ధ్యాన కళారత్న శ్రీ పిప్పల ప్రసాదరావు బృందం వారిచే మహాకుంభమేళా నాద ధ్యానం, రాయకూదుల సిన్నారుల కోలాట నృత్య ప్రదర్శనతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కావున 50 మంది ఈ నెల అనగా ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం సాయంకాలం 4 గంటల నుండి మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్లో గల శ్రీ పాండురంగ స్వామివారి ఆలయం వద్ద నిర్వహించే పూర్తి రాత్రి పౌర్ణమి ధ్యానంలో పాల్గొని
ధ్యాన విశిష్టత, ధ్యానం వల్ల లాభాలు తెలుసుకుని ఇంటి వద్దనే సాధన చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందగలుగుతున్నాం. ఇట్లు పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.